ముందుగా కింగ్స్టన్ కథ విషయానికి వస్తే కింగ్ అనేవాడు తుతోరు ప్రాంతానికి చెందినవాడు. తుతోరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్ళు ఎవరు సముద్రంలోకి వెళ్ళినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. అయితే ఈ కారణంగా ఆ ఊరికి ఉపాధి ఉండదు. దీంతో యాంటనీ గుప్పెట్లోకి వెళ్తాడు. కింగ్ సైతం అతడి వద్దే పనిచేస్తుంటాడు. అక్కడ యాంటనీ చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్ తో పాటు అతని ఊరి మొత్తం కూడా పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి, శాపం పెట్టుకున్న కారణాలేంటి, సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు మరణిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటాడు కింగ్. మరి కింగ్ చేసిన ఈ సముద్ర ప్రయాణంలో తెలుసుకున్న విషయాలేంటి, కింగ్ అతని స్నేహితుల బృందం మళ్ళీ సముద్రానికి తిరిగి వచ్చిందా లేదా అన్నదే మూవీ యొక్క కథ. సముద్ర శాపంతో కొట్టుమిట్టాడే ఓ ఊరి ప్రాంతం, ఉపాధి లేక అల్లాడిపోతున్న జనం, ఆ ఊరి జనం కోసం నిలబడే హీరో అనే పాయింట్ వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత అసలు సమస్య వచ్చింది. పాయింట్ బాగానే ఉందనిపిస్తుంది కానీ దానికి తగ్గ సెటప్, ఎమోషన్స్ మాత్రం ఎక్కడ కనిపించవు. అప్పటి వరకు యాంటనీ చెడ్డవాడు అని తెలుసుకోలేకపోవడం ఏంటి, యాంటనీ దగ్గర పనిచేస్తూ డబ్బులు నొక్కేసి ఒక్కసారిగా హీరో మారిపోవడం ఏంటి, విలన్ కు ధమ్కి ఇవ్వడం ఏంటి అని ఇలా లాజిక్స్ వెతికితే మాత్రం కష్టమే. అలా అని లాజిక్స్ అన్ని పక్కన పెట్టి సినిమాను చూద్దామంటే అక్కడ ఎంగేజింగ్ సీన్లు కానీ, ఆడియన్స్ ను కట్టిపడేసే ఎమోషన్స్ కానీ ఏమీ ఉండవు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం అడ్వెంచర్ గా ఉంటుందని అందరికీ అర్థమైపోతుంది. ఒకే పడవ 4-5 క్యారెక్టర్లు, మధ్యలో వచ్చే వింత జీవులు అవి దయ్యాలా అంటే ఏమో అనే ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. చివరకు అది ఒకరి ఆత్మ అని అర్థమవుతుంది. అసలు అక్కడ సీన్లు ఏవి కూడా అంతగా ఎక్కవు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లాగా సంబంధించి ప్రీ క్లైమాక్స్ వచ్చే ట్విస్టులు బాగానే ఉంటాయి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇదేనండి మూవీ రివ్యూ.